సింహం మరియు ఎలుక, చిన్న సహాయం, గొప్ప ఫలితం. ఒకప్పుడు ఒక అడవిలో ఒక గర్విష్టి సింహం ఉండేది. అది అడవికి రాజు. ఒకరోజు వేటకు వెళ్లి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయింది. అప్పుడే అక్కడ ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ వచ్చి తెలియక సింహం మీదకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా లేచి కోపంతో ఎలుకను తన పెద్ద పంజాలో పట్టుకుంది. నన్ను ఎందుకు లేపావు? నిన్ను ఇప్పుడే తినేస్తాను అని సింహం గర్జించింది. చిన్న ఎలుక భయంతో వణికిపోయింది. రాజా, నన్ను క్షమించండి. నేను చిన్నదాన్ని. నన్ను విడిచిపెడితే ఒకరోజు నేను మీకు చేస్తాను సహాయం అని వేడుకుంది. సింహం పెద్దగా నవ్వింది. నువ్వా? నాకు సహాయం చేస్తావా అని అంది. కాని ఎలుకపై జాలివేసి దాన్ని వదిలేసింది. కొన్ని రోజులకు వేటగాళ్లు ఆ అడవికి వచ్చి సింహాన్ని వలలో పట్టుకున్నారు. సింహం ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. గట్టిగా గర్జించింది. ఆ గర్జన విని ఎలుక అక్కడికి వచ్చింది. పరిస్థితి అర్థమైంది. వెంటనే తన పదునైన పళ్లతో వలను కొరికి కొరికి తెంచింది. కొద్దిసేపటికి సింహం విడుదలైంది. సింహం ఆశ్చర్యపోయింది. చిన్నదైన నీ సహాయం నాకు ప్రాణదాయకమైంది. ధన్యవాదాలు అని చెప్పింది. ఎలుక చిరునవ్వుతో, చిన్నవాళ్లని తక్కువ అంచనా వేయకండి రాజా అని చెప్పింది. నీతి: చిన్న సహాయం అయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.